మెడిసిటీ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైన క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. కామన్గా కొన్ని హాస్పిటల్స్ పబ్లిసిటీ కోసము నామమాత్రంగా గంట సేపు టెంట్ వేసుకుని క్యాంపు పెట్టి పబ్లిసిటీ చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ దానికి భిన్నంగా మెడిసిటీ హాస్పిటల్స్ వారు దాని సిఓ ఇనీష్ మర్చెంట్ గారు వారి ఆధ్వర్యంలో కరీంనగర్లో 3 days క్యాంప్, గైనకాలజిస్టులు ఉన్నారు, కార్డియాలజిస్టులు ఉన్నారు, ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఉన్నారు, ఈఎన్టీ సర్జన్స్ ఉన్నారు, జనరల్ సర్జన్స్ ఉన్నారు, జనరల్ ఫిజిషియన్స్ ఉన్నారు, ఎంఆర్ఐ స్కానింగ్ ఉన్నది, ఎక్స్రేస్ ఉన్నాయి, అన్ని రకాల టెస్టులు చేయడము, వాళ్ళకి ఇక్కడనే వైద్యం చేసే అవకాశం ఉంటే ఇక్కడనే వైద్యం చేయడము, లేదు వాళ్ళకి సర్జరీ చేసేటువంటి అవకాశం ఉంది అంటే కంపల్సరీ సర్జరీ చేయాలంటే వాళ్ళే ఫ్రీగా మార్నింగ్ 9 o'clock వెహికల్ పెట్టి వాళ్ళకి అన్ని భోజన వసతి ఏర్పాట్లు చేసి వాళ్ళని హైదరాబాద్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేసి సర్జరీ చేసి మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రాంతాల్లో దింపే విధంగా వాళ్ళు ఏర్పాటు చేశారు. కాబట్టి మంచి స్పందన వస్తున్నది. ఇది ఇవాళ రేపు ఎల్లుండి 3 days ఈ మెడిసిటీ ఆధ్వర్యంలో ఈ క్యాంపును ఏర్పడడం చాలా బ్రహ్మాండమైన క్యాంపు. ఎందుకంటే ఇవాళ రేపు మనం వైద్యో నారాయణో హరి అన్నాం, కానీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని హాస్పిటల్స్ చాలా హాస్పిటల్స్ సేవ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కొన్ని హాస్పిటల్స్ ఇక పేరు చెప్తే బాధపడతారు. వాళ్ళ హాస్పిటల్స్ పోతే ఉన్న ఆస్తిపాస్తులు అమ్మినా కూడా ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితి. మామూలుగా బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అన్ని చేసుకుంటేనే, ఎక్స్రే తీసుకుంటేనే, హెల్త్ చెకప్ చేసుకుంటేనే ₹1,00,000 అవుతాయి, ₹1,00,000, ₹2 లక్షలు అవుతాయి. ఇక వైద్యం పోతే 15 లక్షలు, 20 లక్షలు తక్కువ లేదు. ఫస్ట్ చెప్పేటప్పుడు అడ్మిట్ చేసుకుంటారు, పేదోళ్లను అడ్మిట్ చేసుకున్నాక చుక్కలు చూపడతారు. ఇక వాళ్ళ ఆస్తిపాస్తులు అమ్మినా కూడా ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితి. చివరకు మీరు దండం పెడితే డిశ్చార్జ్ చేయండి, మేము చచ్చిపోతే ఈ బిల్లులు చెల్లించలేని స్థితిలో ఉన్నామని చెప్పి డిశ్చార్జ్ చేసుకునేటువంటి దౌర్భాగ్య స్థితి, ప్రమాదకర పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. దీనికి కారణం ఏంటంటే అధికార పార్టీ యొక్క ఆజమాయిషీ లేదు, ప్రభుత్వం యొక్క ఆజమాయిషీ లేదు. దీనివల్ల ఇబ్బందులు వస్తున్నాయి. పోనీ పేదలు ప్రభుత్వ ఆసుపత్రిలో, ప్రైవేట్ ఆసుపత్రి ట్రీట్మెంట్ తీసుకుందామంటే వాళ్ళు చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ డబ్బులు చెల్లిస్తలేరు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడం వలన ప్రైవేట్ హాస్పిటల్కి పేదోడు వైద్యం చేసుకునే పరిస్థితి లేదు. దీన్ని ఎమర్జెన్సీ కింద గుర్తించాల్సినటువంటి ప్రభుత్వము కనీసంగా బడా కాంట్రాక్టర్లు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ బిల్లు పేమెంట్ చేసుకోవడానికి సిద్దంగా ఉన్నారు. 18%, 15% కమిషన్ ఇస్తే బిల్ పేమెంట్స్ కు సిద్దంగా ఉన్నారు. కానీ పేదోడు వైద్యం చేసుకునే ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడం మాత్రం పైసలు ఇవ్వడం వాళ్ళ దగ్గర ఇలా ఇబ్బంది. ఇలా కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ ను, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ను అమలు చేస్తా ఉన్నది. 5 లక్షల విలువ చేసే ట్రీట్మెంట్ దేశంలో ముంబైలో పోయినా, కరీంనగర్ లో ముంబై పోయినా, ఢిల్లీ పోయినా, మద్రాసు పోయినా, ఏడికి పోయినా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కానీ దాన్ని కూడా నిక్కచ్చిగా నిజాయితీగా అమలు చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు. వాళ్ళు చేయరు, ఇంకోళ్ళు చేయించే పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పినాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే నిబంధనలకు అనుగుణంగా అర్హులైన వ్యక్తులందరూ కూడా ఉచిత వైద్యం, ఉచిత విద్య అందిస్తామని చెప్పి ప్రామిస్ చేస్తాం. మా ప్రభుత్వం నెక్స్ట్ రావడానికి సిద్దంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉచిత విద్య, ఉచిత వైద్యం పక్కా అందిస్తాం.